మీలో చాలా మందికి ఒక డౌట్ అండ్ ఒక సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అయితే ఈ పాటికి మీ బ్రెయిన్లో స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సార్ నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని, కెన్ ఐ క్రాక్ జేఈ మెయిన్స్, కెన్ ఐ క్రాక్ జేఈ అడ్వాన్స్డ్, అంటే నేను ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ సీటు కొట్టగలనా సార్ అంటే డెఫినెట్లీ ఏ బిగ్ ఎస్ ఫర్ దిస్ మై డియర్. కానీ నువ్వు యావరేజ్ స్టూడెంట్ అయ్యి కూడాను దీన్ని మనం క్రాక్ చేయగలగాలి అంటే యూ నీడ్ టు ఫాలో సమ్ స్టెప్స్ అనమాట. దీనికంటే కొన్ని స్టెప్స్ ఫాలో అయిపోయి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఐఐటీ అండ్ ఎన్ఐటీస్లో మనం సీట్ అనేది పక్కాగా కొట్టగలం. కాకపోతే దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఆ ప్రాసెస్ ఏంటంటే ఇందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక మెంటాలిటీ మనం సెట్ చేసుకొని ఉండాలి. సో యూ హ్యావ్ టు హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. ఏ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉండాలి సార్ అంటే గివ్ అప్ ఇచ్చే మెంటాలిటీ మనకు ఉండకూడదు. అంటే ఏది ఏమైనా సరే నేను కొడతాను అన్న నమ్మకం ఉండాలి, కానీ అరే ఇది నాతోను కాదురా భయ్ అని చెప్పేసి నిన్ను నువ్వు డిగ్రేడ్ చేసుకుంటూ నిన్ను నువ్వు డిమోటివేట్ చేసుకుంటూ పోతే కనుక నీ వల్ల ఏది నిజానికి అవ్వదు. కానీ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంటెడ్, అరే నేను ఇది చేయగలనన్న కాన్ఫిడెన్స్ నీలో ఉందా, పక్కాగా అది నువ్వు చేసి చూపిస్తావు, ఆ నమ్మకం అయితే మాకైతే ఉంది. సో ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ మెంటాలిటీ అనేది సెట్ చేసి పెట్టుకోవాలి మనం. ఐఐటీలో ఉన్న వాళ్ళందరూ టాపర్స్ కాదు నాన్న, కానీ ఐఐటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు. ఆ మైండ్ సెట్ ఏంటి అంటే దేవర్ నెవర్ ఎవర్ గివ్ అప్. సో వాళ్ళు ఎప్పుడు కూడా నేను గివ్ అప్ చేయాలి అన్న మెంటాలిటీతో లేని వాళ్ళు అన్నమాట. సో దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ, అందుకని చెప్పేసి వాళ్ళు ఐఐటీని అచీవ్ చేయగలిగారు. సో ఫస్ట్ మీ మెంటాలిటీ అనేది చేంజ్ చేసుకోండి. ట్రై టు డెవలప్ దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. ఏది ఏమైనా సరే నేను ఇది సాధిస్తాను అన్న మెంటాలిటీ నీలో ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే టైం మేనేజ్మెంట్ అన్న. పక్కాగా మీరు టైంని చాలా చాలా మేనేజ్ చేయాలి. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ మన యొక్క ప్రిపరేషన్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ వీ హ్యావ్, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ యు ఆర్ హ్యావింగ్. సో టైం మేనేజ్మెంట్లో మనకు మేజర్ ఇంపార్టెంట్ రూల్ వచ్చేసరికి నాన్న 60-30-10 ఈ రూల్ అయితే ఫాలో అవ్వండి. అంటే 60 minutes మనం రీడ్ చేస్తే 60 minutes రీడింగ్, 30 minutes ప్రాక్టీసింగ్, 10 minutes ఫర్ అగైన్ రివిజన్. సో 60-30-10 రూల్ ఫాలో అవ్వండి. ఈ రూల్ ద్వారా ఏమవుతుందంటే మీరు చదువుకున్న ఒక కాన్సెప్ట్ మీ బ్రెయిన్లోకి చాలా చాలా ఈజీగా ఫాస్ట్గా గ్రాస్ప్ అవుతుంది. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ టైం మేనేజ్మెంట్కి సంబంధించి ట్రిక్స్ అన్నీ చెప్తూ మేము కోసం సపరేట్గా ఒక సెషన్తో సపరేట్గా ఒక వీడియో చేశాను. సో మర్చిపోకుండా అది కూడా వెళ్ళి చూసేయండి, చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. అండ్ ఇకపోతే సార్ డీప్ వర్క్ వేరు, బిజీ వర్క్ వేరు. సో ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నాన్న. బిజీ వర్క్ ఇన్ ద సెన్స్ లెట్ us సే ఐ హ్యావ్ సార్ నేను రోజులో ఒక 100 క్వశ్చన్స్ చేసుకుందామని టార్గెట్ ఇచ్చాను. కానీ ఆ 100 out of 100 క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి రా భయ్. సో ఈజీ క్వశ్చన్స్ చేయడం వల్ల నాకు వచ్చేది ఏమన్నా ఉందా? నో, దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ సాల్వింగ్ ఈజీ క్వశ్చన్స్. కానీ ఇక్కడ డీప్ వర్క్ ఇన్ ద సెన్స్ సార్ ఇన్స్టెడ్ ఆఫ్ 100 క్వశ్చన్స్ నేను ఓన్లీ 20 క్వశ్చన్సే సాల్వ్ చేస్తాను. కానీ ఆ 20 క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే లెవెల్ ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం మనం. అంటే జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే జేఈ మెయిన్స్ లెవెల్ ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం, జేఈ అడ్వాన్స్డ్కి ప్రిపేర్ అవుతుంటే జేఈ అడ్వాన్స్డ్కి ఉన్న క్వశ్చన్స్ అయితే మనం సాల్వ్ చేస్తాం. ఆ లెవెల్లో ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే కాన్సెప్ట్ అన్నీ కూడా మనం అదే లెవెల్లో డెవలప్ చేసుకుంటాం, రివిజన్ చేసేవచ్చు. సో ఎలాంటి క్వశ్చన్స్ నువ్వు పిక్ చేసుకోవాలనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ క్వాలిటీ మేక్స్ సెన్స్ అనమాట. సో క్వాలిటీ ఉన్న క్వశ్చన్స్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి. మీ ప్రిపరేషన్లో ఇది చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. అండ్ వీటితో పాటు మనకు కావాల్సింది కన్సెప్చువల్ డెప్త్. చాలామంది ఏం చేస్తారు, జేఈ మెయిన్స్ కానీ ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవుతున్నట్టే ఫస్ట్ అడిగే క్వశ్చను సార్ నాకు ఫార్ములా ఇవ్వండి, ఎస్పెషల్లీ మ్యాథ్స్లో చూసుకుంటే. లేదు అంటే సార్ వాట్ ఈస్ ద ఫార్ములా టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్. సో ఎప్పుడైనా సరే నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, మీ మైండ్ సెట్ మీ మెంటాలిటీ అనేది మీరు మార్చుకోవాలి. అంటే సార్ వాట్ ఈస్ ద ఫార్ములా అని అడగడం కంటే సార్ వేర్ డూ వీ యూజ్ దిస్ ఫార్ములా, ఈ ఫార్ములాని ఎలా యూజ్ చేయాలి, ఈ క్వశ్చన్లో నేను ఈ ఫార్ములాని ఎలా అప్లై చేయాలి అన్నటువంటి క్వశ్చన్స్ అడగడం మొదలు పెట్టండి. సో టు యువర్ సెల్ఫ్ నాన్న, మీరు క్లాసెస్లో మీ టీచర్ని అడగండి అండ్ మిమ్మల్ని మీరే కూడా క్వశ్చన్స్ చేసుకోవాలన్నమాట. సార్ నేను ఏ విధంగా ఈ ఫార్ములాని అప్లై చేయాలి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఫార్ములా, నేను దీన్ని ఎలా యూజ్ చేస్తే నాకు ఈ క్వశ్చన్ సాల్వ్ అవుతుంది అన్న క్వశ్చన్స్ మీకు ఎప్పుడైతే రేజ్ అయ్యాయో మీ థాట్ ప్రాసెస్ అనేది మారిపోతుందన్న. యూ స్టార్టెడ్ రియల్లీ థింకింగ్ అబౌట్ ఇట్. నిజంగా నువ్వు ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా ఆలోచించడం మొదలు పెట్టావు. అండ్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ యువర్ సక్సెస్ జర్నీ ఆఫ్ యువర్ ఐఐటి. ఇది మన యొక్క ఫస్ట్ స్టెప్. అంతేగాని సార్ అసలు ఫార్ములా ఏంటి సార్, దీనికి ఫార్ములాస్ ఏముంటాయి సార్, డైరెక్ట్గా నేను బట్టి పట్టేస్తా అంటే మాత్రం ఆ మెంటాలిటీతో నువ్వు అసలుకి క్రాక్ కూడా చేయలేవు. యు ఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు క్వాలిఫై.
సీరియస్గా చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మెంటాలిటీ ఈజ్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్ మై డియర్, యూ హ్యావ్ టు డెవలప్ ఇట్. సెకండ్ థింగ్ ఏంటంటే నాన్న, ఇందులోనే సార్ మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎలా పడితే అలా ప్రిపేర్ అవుతూ ఉంటాం, బట్ యూ నీడ్ టు ఫాలో హై వెయిటెడ్ చాప్టర్స్ ఆల్సో మై డియర్. సో హై వెయిటెడ్ టాపిక్స్ లేదు అనుకున్నట్లయితే వీ కెన్ ఆల్సో గో ఫర్ హై వెయిటెడ్ చాప్టర్స్. అంటే మనం జేఈ అనే కాదు నాన్న, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ కంటూ ఒక హై వెయిటేజ్ టాపిక్స్ ఆర్ హై వెయిటేజ్ చాప్టర్స్ అనేవి పక్కాగా ఉంటాయి. సో మన దగ్గర లెటెస్ట్ ఒక 30 చాప్టర్స్ ఉన్నాయంటే 30 చాప్టర్స్ నుంచి లాస్ట్ 5 to 10 ఇయర్స్లో ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మన ప్రిపరేషన్ని మనం రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి అంటే దీని యొక్క యూటిలైజేషన్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉండాలి. అంటే లాస్ట్ 5 to 10 ఇయర్స్లో హై వెయిటేజ్ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు అంటే ఈ ఇయర్ కూడా ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంది కదా. సో వీ హ్యావ్ టు ప్రియారిటైజ్ దట్ అండ్ వీ హ్యావ్ టు కంప్లీట్ అనే ఫస్ట్ స్టెప్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లీస్ట్ ప్రియారిటీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం మనం ఇగ్నోర్ చేసుకుంటూ పోయినా సరే తప్పేమీ ఉండదు. అండ్ ఒక్కొక్క చాప్టర్ నుంచి కూడా పర్టికులర్ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెక్టర్స్ అండ్ 3D మాట్లాడుకుంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బేస్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతాడు. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 లైన్స్ అంటాం. సో ఈ కాన్సెప్ట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ కాన్సెప్ట్ ఫర్ జేఈ మెయిన్స్ లెవెల్. మ్యాట్రిసెస్ మీద చూసుకుంటే ప్రాపర్టీస్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది ప్రాపర్టీస్. అంటే మీరు ఒక చాప్టర్ హై వెయిటెడ్ చాప్టర్ ఏంటి, ఆ పర్టికులర్ హై వెయిటెడ్ చాప్టర్లో ఆ హై వెయిటెడ్ టాపిక్ ఏంటో కూడా మీకు తెలియాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ ర్యాండమ్ ప్రిపరేషన్ మై డియర్, ప్రాపర్ గైడెన్స్ ఉండాలి మీకు. సో ప్రాపర్ గైడెన్స్ అనేది మీరు ఫాలో అయిపోతూ స్టెప్ బై స్టెప్ యూ హ్యావ్ టు గ్రో. అంతేగాని దిస్ ఈజ్ నాట్ ఏ స్టోరీ ఆర్ దిస్ ఈజ్ నాట్ ఏ జర్నీ విచ్ కెన్ బి అచీవ్డ్ ఇన్ ఏ సింగిల్ డే. రాత్రికి రాత్రి మారిపోయే రాతలు కావు ఇవి. సో ఎవరైతే రాత్రికి రాత్రి అంటారో వన్ డే నైట్, అరే ఈ ఒక్క రాత్రి నువ్వు చదివితే చాలు నీ లైఫ్ మారిపోతుందంటే ఇక అవన్నీ అయ్యే పనులు కావు. ఓకేనా? సో బీ కేర్ఫుల్ విత్ దీస్ థింగ్స్ మై డియర్. చెప్పింది చెప్పినట్టుగా విని ఫాలో అయిపోతే మీ కెరియర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ సార్ బెస్ట్ రీసోర్సెస్ కూడా కావాలి మనకు. సార్ వాట్ ఆర్ దోస్ బెస్ట్ రీసోర్సెస్ అంటే ఒకసారి చెప్తాను వినండి. సార్ ఏదైనా మనం ఒక చాప్టర్కి ప్రిపేర్ అవుతున్నామంటే నాకు ఆ చాప్టర్కి సంబంధించినటువంటి కొన్ని థింగ్స్ అనేవి పక్కాగా కావాలి నాన్న. సో ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ద బెస్ట్ థియరీ పార్ట్. మీకు బెస్ట్ థియరీ పార్ట్ అనేది ఫస్ట్ కావాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మనం నేర్చుకున్న థియరీని అప్లై చేసేలాగా ఉన్నటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలి. థర్డ్ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్, ఇప్పుడు థియరీ ప్లస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకున్నాక వీటికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావాలి. ఫోర్త్ వన్ ఏంటంటే ఇవన్నీ మనం సాల్వ్ చేసుకున్న తర్వాత నేను ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి నాకు జేఈ మైండ్ సెట్, నాకు ఆ జేఈ అడ్వాన్స్డ్ మైండ్ సెట్ లేదా జేఈ మెయిన్స్ మైండ్ సెట్ డెవలప్ అవ్వడానికి వీటికి సంబంధించినటువంటి మాక్ టెస్టులు కావాలి. అంటే టెస్టులు కూడా రెగ్యులర్గా రాస్తూ ఉండాలి. అలాంటప్పుడే మనం మన యొక్క కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ పోతాం. సో 3 hours కూర్చోవడం అనేది మనకు అలవాటైపోతుంది వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డెవలప్ యువర్ సెల్ఫ్ డే బై డే. సో ఇవన్నీ సార్ మనకు ఒకే దగ్గర దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్ ఎట్ ఏ సింగిల్ ప్లేస్ విత్ ఏ బ్యాచ్ నేమ్ లక్ష్య జేఈ తెలుగు 2027 అన్న. ఈ బ్యాచ్లో మీకు నేను చెప్పినటువంటి రీసోర్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. వీటితో పాటు మేము మీకు ఇందులో ఏఐ గురు అంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఏఐని అడిగి తెలుసుకోవచ్చు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇందులో మీకు నేను 24/7 డౌట్ సపోర్ట్ కూడా ఇస్తున్నాం. అండ్ సార్ మా 11th వేస్ట్ అయిపోయింది, 11th సిలబస్ కవర్ చేయడం ఎలా సార్ అని చెప్పి టెన్షన్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ బ్యాచ్లోనే మేము మీతో 11th and 12th సిలబస్ కవర్ చేసుకుంటూ ఒక్కొక్క చాప్టర్కి సంబంధించిన థియరీ పార్ట్ కంప్లీట్ చేస్తూ దానికి సంబంధించిన డిపిపిస్ ప్రొవైడ్ చేస్తూ ఇంక్లూడింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో కలిపి సాల్వ్ చేసుకుంటూ డీటెయిల్డ్గా మీ 11th and 12th సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ బ్యాచ్లో, అది కూడా లైవ్ క్లాసెస్లో. సో క్లాసెస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మరి సార్ మనం జేఈకి ప్రిపేర్ అవుతున్నప్పుడు బోర్డు నేను ఇగ్నోర్ చేయకూడదు కదా సార్, బికాస్ బోర్డ్స్ ఆర్ ఆల్సో ప్యారలల్లీ ఇంపార్టెంట్. బోర్డ్స్లో మనకు మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. ఇక్కడ 75% కావాలి జేఈకి ఎలిజిబుల్ అవ్వాలంటే. సార్ నేను బోర్డ్స్ ఇగ్నోర్ చేయలేను కదా సార్ అంటే ఎస్ మై డియర్, నువ్వు బోర్డ్స్ ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. సో బోర్డ్స్ మీద ఫోకస్ చేయడానికే ఇందులో మేము నీ కోసం ఫ్రీగానే బోర్డు బూస్టర్ బ్యాచ్ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఈ బోర్డు బూస్టర్ బ్యాచ్ యూస్ చేసుకొని నువ్వు నీ బోర్డ్స్కి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయచ్చు. సో సింపుల్గా నువ్వు బోర్డ్స్లో కూడా ది గ్రేట్ స్కోర్ అంటే చాలా మంచి స్కోర్ అనేది ఇక్కడ నుంచే స్కోర్ చేసుకోవచ్చు. సో ఎలాంటి కన్ఫ్యూజన్స్ అనేవి ఉండవు. సో బ్యాచ్ డీటెయిల్స్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి నాన్న.
ఇంకా లేట్ చేసే కొద్దీ నీకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మర్చిపోకుండా ఇంకా లేట్ చేయకుండా క్లాసెస్ మిస్ అవ్వకుండా తొందరగా ఒకసారి బ్యాచ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేసేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది. ఈ సమ్మర్లో మీ ప్రిపరేషన్ని ఇంకా బెటర్ వేలో తీసుకెళ్ళడానికి మేము మీకోసం ఒక కూపన్ కోడ్ని కూడా తీసుకొచ్చేసాం నాన్న. సో కూపన్ కోడ్ వచ్చేసరికి సమ్మర్ 300 రా. సో ఈ కూపన్ కోడ్ కనుక మీరు అప్లై చేసినట్లయితే మీకు ఈ కూపన్ కోడ్ ద్వారా 300 రూపీస్ ఆఫ్ వస్తుందన్న. ఓకే, 300 రూపాయలు తగ్గుతాయి అనమాట. సో మీ ప్రిపరేషన్కి ఇది మా సైడ్ నుంచి కొంచెం మోటివేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము తీసుకున్న డెసిషన్ ఇది. సో అందుకని చెప్పేసి మేము మీకోసం తీసుకొచ్చిందే ఈ కూపన్ కోడ్. సో బ్యాచ్ లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. సో మర్చిపోకుండా బ్యాచ్ పర్చేస్ చేసేటప్పుడు ఈ కూపన్ కోడ్ అయితే యూస్ చేయండి, మీకు 300 రూపీస్ ఆఫ్ అవుతుంది. అండ్ మీ ప్రిపరేషన్కి మేము చాలా హెల్ప్ఫుల్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మనం లైవ్ క్లాస్లో కలుద్దాం మరి. అంటిల్ ద టైమ్, టేక్ కేర్ ఎవ్రీబడి, బాయ్.